ఒప్పుకుంటే ఒప్పుకో, లేదన్నా అనుకోకుండా ఏది తెలియకుండా వేసుకొని వేరే కాపురం పెడతా. సరే మేము చచ్చిపోతాం, ఈ కడుపులు ఉన్నోడు కూడా ఏమన్నా జను కాదురా, నీ ముక్కు కాదు నీ ముక్కు కాదు, అన్ని ముక్కులు మంచిగా ఉన్నాయి, అది వస్తే దాని ముక్కు కూడా మంచిగా ఉంటుంది. మీరు అన్నాన దాన్ని పట్టుకొస్తున్న పోతున్నాయి. 3 లక్షలు అది 3 లక్షలు 3 కార్లు అంట. ఓ తింటదంగా ఆస్తంట, పెద్ద మామిడి పనుల బావట, గిన్నె వస్తుండం కూడా నీకెందుకు ఎంతుంటే కాదు, అది కూడా వాస్తవం. ఏం వాస్తవం? 3 కార్లు అంటే షూటింగ్లకు అటు ఇటు తిరుగుదాం. మా అయ్యని అడుగుతుంది, కొనిస్తాడు. మీ అయ్యని అడిగితే చిన్న కారు ఉంటాడు, ముగ్గురు ఎక్కిపోయేది. మీ అయ్యని అడిగితే చిన్న కారు ఉంటాడు, ముగ్గురు ఎక్కిపోయేది. అబ్బో మీ అయ్యకే కార్ లేదు, ఎందుకు వాళ్ళ కార్లు ఉంటే నీకెందుకు? ఆ మాడికి చేసుకుంటావా మరి? నిజమే అట్లా అనిపిస్తుంది. మరి కాదే పోయే భలే ఉన్నవేంది, భలే మాట్లాడుతుర్రేంది, ఏమో సైలెంట్ గా ఉంటున్నా అని చూస్తున్నావా? నీ దగ్గర ఉంటేనే మొత్తము. నీ దగ్గర ఉంటా అంటే ఏం మాట్లాడుతున్నావు? ఆడొక్క నెల 2 నెలలు, ఆడొక్క నెల 2 నెలలు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం అట్లా దగ్గర ఉంటది కదా, దాంతో మాట్లాడుతున్నావే, కోపం చెప్పేది నాకు. అంటే నేను తెచ్చుకుంటా ఉంచుకుంటాను అంటలేను, అంటే మా అమ్మ చెప్పింది కూడా నిజమని నిజం అనిపిస్తే వచ్చిన వాళ్ళని అందరు ఉంచుకోరు ఇక ఇంట్లో. అది కూడా మనకి బెటర్ కదా వీడియోలకు కూడా. అందుకని అంటున్నా, ఇప్పుడు అంత అయితే ఇప్పుడు సాగర్ అర్థం చేసుకున్నావు. వీడియో కోసము అందరు అమ్మాయిలని ఇంట్లోకి తెచ్చుకుంటావా? అర్థం ఏం అర్థం చేసుకోవాలి? నేనే మనం అర్థం కాదు, ఏం అర్థం చేసుకుంటారు నిన్ను? ఆమె అత్త అంటే 10 మంది అత్త అంటారు, అందరినీ చేసుకుంటారా? 10 మంది ఎందుకు గాని మాట్లాడుతున్నారు ఇద్దరు. అయ్యో మనం కష్టపడాల్సిన అవసరం లేదు, నువ్వు అర్థం చేసుకోవాలి. భలే మాట్లాడుతున్నావు. ఇప్పుడు మనం పైసల కోసం ఎంత కష్టపడుతుందో తెలుసా? కష్టపడుతున్నాం, కష్టపడుకుంటానే తింటాం. మన పాపని అదే అది ఇస్తుంది. పాప కార్లేదు, ఏం అవసరం లే మాకు కారు బీరు. అంటే నేను చేసుకుంటాను అంటలేనే, నాకు అదేంటి ఆలోచిస్తే అది వాస్తవం. ఎందుకు ఆలోచిస్తున్నావు? అవసరమా నీకు? దేనికన్నా గుద్దుకుంటే కూడా పేలదంట, అంత మంచి కారు అట. అంత మంచి కార్లు మనకు దొరికితే కోపం తెప్పకు. తింటదంగా నాస్తంటే మనం సంపాదించిన అవసరం లేదు, కూర్చొని తినొచ్చు. అబద్ధం వట్టి అంటున్నావు. వట్టిగా అయితే నేను ఎందుకు చెప్తా? ఓ చిన్న మంచి లేదంటే నిజం బాధట. నాకు మాటలు మంచిగా రావు, ముందే చెప్తున్నా. ఏం అర్థం చేసుకోవాలి? భలే చెప్తున్నావేంది? చేసుకుంటారా మరి? చేసుకోపోర్రి. ఎందుకు పోతా నేను? ఎవరితో చూస్తా, దాన్ని చంపుతా, బొంద పెడతా దాన్ని. ఎందుకు చంపేస్తావు నువ్వు? మరి ఒక్కతో కొర్రకు నేను చేసుకొచ్చుకుంటున్నాక అంతే. ఏంది ఎక్కువ తక్కువ రక్కు? నువ్వు కూడా ఎక్కువ తక్కువ రక్కు. ఏం చెప్తావు? ఏం చెప్తావు? లొల్లి పెట్టుకోకూరి, లొల్లి పెట్టించింది కాకుండా మళ్ళీ లొల్లి పెట్టుకోకూరి. రూపాయలు పట్టుకొస్తున్నా. ఏ రూపాయలు వద్దు మాకు అంటున్నాగా. మంచి 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 నేను ఆస్తి పట్టుకొస్తా అంటున్నావే, కోట్ల ఆస్తి పట్టుకొస్తే భలే నవ్వుతుంది నిన్ను కొడతాయిగా. లక్ష్మి అత్తున్నప్పుడు తడకాడుగా పెట్టుకోవద్దు అంటారు చూడు, అడ్డం పెట్టుకుంటాం. నాకు ఎలాంటి లక్ష్మి వద్దు, మాకు సంపాదించినది చాలు. చిత్తుపోతే ఎత్తాం. ఏ చిత్తుబత్తిలో ఏది లేదు. కోపం నువ్వు వచ్చి గొడవలు పెట్టుతున్నావు మధ్యలో. లక్ష్మీదేవుని పిల్లల పేరు నాకే పిల్లలు వద్దు, అది పట్టుకుని వస్తున్నది. లక్ష్మీదేవుని పిల్లల పేరు మంచిగా బంగారు గాజులు ఉన్నాయట. అయ్యో అయితే నువ్వు ఒప్పుకుంటే ఒప్పుకో, లేదన్నా అనుకోకుండా ఏది తెలియకుండా వేసుకొని వేరే కాపురం పెడతా. ఎంతకి తెగించారా? పెట్టుకోపో, చూస్తా ఎట్లా పెడతావో చూస్తా. మాట్లాడితే తెలియకుండా పెడితే ఏం చేస్తావు? షూటింగ్ షూటింగ్ కూడా బంద్ చేపిస్తా. పైసలు లేకున్నా సరే ఏం తింటా ఆడుకుని ఆడుకునే తింటా. బతికే బెటర్. సౌతి తెచ్చుకొని బతికే ఫోన్ నెంబర్ ఇట్లా ఏమైనా ఇచ్చిందా? ఫోన్ ఉంటా అన్నది. జంద్ర ఆంటీ అంటే మరి మా వాళ్ళని అడిగేస్తా,
తీసుకురమ్మంటే అత్త బిడ్డ ఈయన కూర్చో అంటే నాకు కూడా పని ఉంటే షాపింగ్ చేసుకుంటా. అత్తమ్మ కోపం తెప్పాక అత్తమ్మ అటు పో అత్తమ్మ. ఇంత మంచిగా నేను మంచిగా ఇలా సైలెంట్ గా మాట్లాడుతున్నా అని అనుకుంటున్నావు కావచ్చు గాని చెప్పుదే ఇను అటు ఓరి నేను పోయి పట్టుకత్తా మంచిగా మా కూడుండ్రి మంచి వీడియోలు ఇస్తుంది అంటారా ఇద్దరితో వీడియోలు మంచిగా పోతాయి. అది మళ్ళా ఏంటి నిజం ఏంటి వాస్తవం ఏం వాస్తవం అనిపిస్తుంది నీకు ఆలోచిస్తే ఏం నిజం అనిపిస్తుంది నీకు నీకు కూడా కొంచెం తోడు ఉంటది. మనం సంపాదించిన అవసరం లేదు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు అసలు బతుకు మాకు వద్దు నాకు కావాలనిపిస్తుంది అదే కావాలనిపిస్తే ఓ మరి మమ్మల్ని నిలగొట్టు మరి మళ్ళీ నువ్వు అప్పటికి నువ్వే అంటావు నిజంగా అత్త కావాలంటే మమ్మల్ని ఇద్దరిని చంపేసి చేసుకో సరేనా. అప్పటికి నువ్వే అంటావు ఇంత మంచి ఎంజాయ్ నాకు దొరకపోవు నువ్వంటేనే నాకు ఇంత మంచి ఎంజాయ్ వచ్చింది అంటావు. మళ్ళీ మీకు ఒకవేళ ఆమె ఉన్నదైతే నీకు ₹1 ఇస్తాం. ₹1 నాకు ₹1 నీకెందుకు నాకు కూడా అయ్యో నేను తీసుకొచ్చిన దానికి నాకు కూడా ₹1 ఇస్తే మంచిగా నేను కూడా దగ్గర సంతోషపడతా. అర్థం చేసుకో డిసైడ్ చేసుకో జరిగి పోతా మళ్ళా నువ్వు ఏడవాల్సిన అవసరం ఏం లేదు. అర్థం చేసుకున్నావు అనుకో ఇది నీకే మంచిది తెలుసా. ఎందుకు ఎడుతుంది ఏం పని కడుతుంది ఇప్పుడు పట్టుకత్తున్నా. నాకు ఒకటి ఏమనిపించింది చెప్పన్నా మనకి తిరగడానికి ప్రైవేస్ దొరకలేదు కదా. ఇప్పుడు అది ఇంట్లో ఉంటది పాపని చూసుకుంటది పని చేసుకుంటది మనం తిరగచ్చు ఎంజాయ్ చేయొచ్చు సినిమాలకు పోవచ్చు పార్కులకు పోవచ్చు దేవస్థానాలకు పోవచ్చు కాశీకి వచ్చే కారు పట్టుకుని ఇంకేంది. నేను అదే చేసుకున్నా మన ఇద్దరు ఆలోచన మంచిగా ఉంది. ఇక నువ్వు ఓకేనామంటే ఇప్పుడు 5 నిమిషాలు పట్టుకొస్తా. అర్థం చేసుకో జాను మంచిగా ఉంది మస్తు పైసలు ఎందుకు పట్టే లక్ష్మి సరే మేము చచ్చిపోతాం ఈ కడుపులు ఉన్నోడు కూడా అప్పుడు పోయి తెచ్చుకో సరేనా. ఏమన్నదే ఏమన్నా జాను చెంపలేసుకో కాదు అట్టిగా అన్ననే నిన్ను విడిచిపెట్టి ఇంకోని తీసుకొచ్చి ఇంకోని ఉంచుతానా నేను ఎందుకు అత్త మాట్లాడతావు కొంత పెద్ద ఒట్టేసుకుంటే ఇంకా కొంచెం ఇస్తానంటే ఒట్టు కాదు ప్రాంకు చూడాలి. చూసిండు మధ్యలో అయిపోయింది కథ అనుకున్నా మళ్ళా కవర్ చేసి మస్తు చేసిండు. నేను అట్టే అనుకున్నా కవర్ చేస్తాడు అనుకున్నా చేసిండు. వీడియో గురించి నేను అట్టి అన్నానమ్మా. నేను ఎందుకు పోతే అత్తే నేను ఊరుకుంటానా చెప్పు. ఆయన ఎందుకు వస్తుంది నువ్వు ఉండగా అత్తని అంటదా. లేదు ఆడాసుంటుడు కాదు నేను అసుంటుందని కాదు. చూసినప్పుడు ఏంటి మా జాన్ ఏడ్చింది నేను ఏడిపించేదని కాదు. కాకపోతే బాగా రోజులు అవుతుంది వీడియోలు లేక అందుకనే తీసిన. పో ఇక నీ పని అయింది పో మళ్ళీ నీకు వేస్తుంది గట్టిగా కాదు మంచిగా ఆటలుకున్న వాళ్ళని మనం ఎవరు గెలిచింది మరి ఇప్పుడు పామాట ఇద్దరు గెలిచారు కాదు పామాట అంటే మధ్యలో పాము లెక్క వచ్చి నువ్వు ఇప్పుడు పామాట ఆడుతుంటే నేను పాము లెక్క మంచిగా చేసిన కడిగెత్తినట్టు చెప్పలేసుకో నువ్వు కూడా చెప్పలేసుకో. ఎందుకంటే ఇంకా 4-5 నిమిషాలు చెప్తాను అనుకున్నా కానీ జాను ఆ ఒట్టేసుకుడు నాకు ఇక భరించరాలే అందుకే దగ్గర తీసుకున్నా. చూసిరు కదా వీడియో అయితే పాపం ఎక్కువైతే జాన్ మీదనే ప్రాంక్ అయిపోయింది ఇక్కడ. అంటే మెయిన్ ఏంటంటే అమ్మకు ఎవరు కలిసినా కానీ అంటే కొరుట్లలో కానీ ఇక్కడ కానీ లేదా ఏమైనా వీడియోలలో కానీ ఎక్కడైనా కానీ ఏమంటారు అంటే జాన్ మీద ప్రాంక్ ఏరి సాగర్ మీద ప్రాంక్ ఏరి ఎప్పుడు నాతోనైనా కానీ అమ్మతోనైనా కానీ ఇదే మాట అన్నట్టు. అంటే ఇక జాన్ మీద గట్టిగా ప్రాంక్ చేయాలని చెప్పని అనుకున్న అందరు అన్నారు కాబట్టి అమ్మ కూడా అట్నే ఆలోచించి ఈ విధంగా వేసింది ప్రాంక్. మొత్తానికైతే జాన్ అయితే ఏడ్చింది. ఇల్లేమన్నా అమ్మ తప్పుగా మాట్లాడినా తమ్ముడు వాళ్ళు తప్పుగా మాట్లాడినా క్షమించారు ఓకేనా. ఏంటంటే ఇది ఒక వీడియో కోసం అంతే ఏం లేదు. ఒకవేళ చిన్న గొడవైనా కానీ తర్వాత మీ అడ్జస్ట్మెంట్ అవుతాం చెప్పుకొని వీడియో అన్నారంటే తర్వాత ఎవరైనా కామన్గా తీసుకుంటాం మేము. ఫస్ట్ అయితే ఎంత సీరియస్ అయినా వీడియో అనగానే కాంప్రమైజ్ అయిపోతాం మేము అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే మేమైతే వీడియో కోసమే వేసినాం అంతేగాని మీరు ఇట్లాంటి లెక్కలలో ప్రయత్నించకండి. అండ్ చెడు దారిలో ఓకూరి మంచి దారిలోనే ఉండి ఓకేనా. మరి ఒకటే భర్త ఒకటే భార్య. ఓకే మరి బాయ్.